హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుతో కబుర్లు. సో ఫైనల్గా ఒక న్యూ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. న్యూ ప్లేస్ ఏం కాదు, బట్ ఆల్మోస్ట్ బెంగళూరులో ఉన్న ప్రతి ఒక్కరికి లైక్ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్టే చేస్తున్న వాళ్ళందరికీ ఏమైనా మనకి సింపుల్గా లేకపోతే చీపెస్ట్లో ఏమైనా పర్చేస్ చేసుకుందాం అని అనుకుంటే ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఈ కమర్షియల్ స్ట్రీట్ కానీ, చిక్పేట్ కానీ, జయనగర్ కానీ ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. అంటే లైక్ క్లాతింగ్గా కానీ, లేకపోతే ఏమైనా థింగ్స్ కొనుక్కుందామన్నా, లేకపోతే హోమ్ డెకర్ ఐటమ్స్ అయినా కానీ, ఏమైనా ఈవెంట్స్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రెస్సెస్ ట్రై చేయాలన్నా, ఇలాంటి వాటికి ఈ ప్లేసెస్ బెస్ట్ అనమాట. సో అందుకే నేను బెంగళూరు వచ్చి ఆల్మోస్ట్ 1 year అయింది. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒకసారి ఈ ప్లేస్ కూడా వెళ్ళి ట్రై చేద్దాము, అసలు చూద్దాము. అంటే ఈ 3 ప్లేసెస్లో ఏంటి అని అంటే నాకు మోస్ట్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది ప్రైస్ కానీ, లేకపోతే ఒకవేళ కమర్షియల్ స్ట్రీట్లో సేమ్ క్లాతింగ్ లైక్ సేమ్ కుర్తా, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కుర్తా కమర్షియల్ స్ట్రీట్లో ఒకవేళ 400 అనుకో, జయనగర్లో ఎంత ఉంటుంది లేదా చిక్పేట్లో ఎంత ఉంటుంది, ఇలాంటివి ఎక్కువగా కనుక్కోవడం నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే నేనైతే జయనగర్కి స్టార్ట్ అయిపోయాను. సో ఈ బ్లాగ్ మొత్తం జయనగర్ బ్లాగ్. అండ్ అక్కడ అసలు ఎలాంటి థింగ్స్ ఉన్నాయి, నేనేం పర్చేస్ చేశాను, నేను పర్చేస్ చేసినవి కూడా మీకు చూపిస్తాను అనమాట. ఎట్ ద ఎండ్ మీరు ఎండ్ వరకు చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది అసలు నేనేం కొన్నాను అని చెప్పేసి. మనకి బడ్జెట్ షాపింగ్లో కావాలి అని అంటే నేను జయనగర్ బెస్ట్ అంటాను. నేను చూసిన ప్లేసెస్లో నాకు క్లాతింగ్ పరంగా అయితే జయనగర్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక రీజన్ ఏం లేదు, బట్ ఎక్కడ తిరిగినా కానీ మనం అక్కడికే ఒక్క పాయింట్కే వస్తున్నాము. నాకు అదొక్కటి బెస్ట్ అనిపించింది. ఈ చిక్పేట్ కానీ లేకపోతే కమర్షియల్ స్ట్రీట్ కానీ ఇలాంటివి నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మనం వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది, నాకు ఫుల్ హెడ్ఏక్ వచ్చేసింది అలాంటి ప్లేసెస్కి వెళ్తే. బట్ ఇదేంటి అని అంటే ఒక కాంప్లెక్స్ లాగా ఉంది కంప్లీట్గా. సో అక్కడే మనం అన్నీ కొనుక్కోవచ్చు, ఈజీగా ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్ నచ్చింది ఏంటి అని అంటే, నువ్వు ఒక కుర్తా తీసుకొని ఒక 4-5 ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు నాకు సేమ్ కుర్తా కావాలి 4-5 అన్నప్పుడు ఒక ప్లేస్లో ఒకటే దొరికింది అనుకోండి, నెక్స్ట్ పక్క షాప్లో కూడా సేమ్ ఉన్నాయి, సేమ్ కలెక్షన్. బట్ డిఫరెన్స్ వచ్చేసి ప్రైస్ డిఫరెన్స్ ఉంది. వీళ్ళు ఒక 10 రూపీస్ అటు ఇటుగా చెప్తారు, వాళ్ళు ఒక 10 రూపీస్ అటు ఇటుగా చెప్తారు అనమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. ఆల్మోస్ట్ మేముండే ప్లేస్ నుంచి జయనగర్కి ఒక 45 to 1 hour పట్టిద్ది. అంత కూడా పట్టదు, బట్ ఆ రోజు మాకు అంత టైం పట్టింది, ఎందుకంటే వీకెండ్ అది కూడా. సో ట్రాఫిక్ ఎక్కువగా ఉండిద్ది కాబట్టి 45 to 1 hour పట్టింది అనమాట. నార్మల్గా అయితే 20 to 25 minutes వెళ్ళిపోవచ్చు, ఈజీనే, దగ్గరగానే ఉంది. బట్ ఆ రోజు ట్రాఫిక్ వల్ల మాకు కొంచెం లేట్ అయింది. ఫస్ట్ వెళ్ళిన వెంటనే మాకైతే ఫుల్ హెడ్ఏక్ వచ్చేసింది. అందుకే ఏమైనా కూల్గా లేకపోతే ఏమైనా తాగేసి వెళ్ళిపోదాము, ఇంకా ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని అనుకుని, ఆఖరికి మేము ఏమైనా కూల్గా తాగాలన్నా కానీ కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంది. ర్యాపిడో అయితే మాత్రం ఒక ప్లేస్లో అయితే ఇంకొక ప్లేస్లో డ్రాప్ చేశాడు. సో మేము ఇట్స్ ఓకే వెళ్ళిపోయాము. ఇంకా అట్లనే ఇంకా అక్కడ కూల్గా ఏమైనా తినేసి ఇంకా స్టార్ట్ చేసాము షాపింగ్. అదంతా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే అంత క్రౌడ్లో కూడా మాకు ఏమైనా ఆర్డర్ ఇచ్చిన వెంటనే క్విక్గా ఇచ్చేసారనమాట. సో అదొక్కడే నాకు హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి, మా ఫ్రెండ్ ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళింది. సో తను ఏం చెప్పింది అని అంటే, లైక్ మీరు ఎక్కువ బార్గెన్ చేయండి. సో వాళ్ళు ఒకవేళ 500-600 చెప్పారనుకో, నువ్వు 500-600 పే చేసి వచ్చేయకు, ఎక్కువ బార్గెన్ చేయి, 300-400 అడుగు, అట్లీస్ట్ వాళ్ళు 450కి అలా అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అని చెప్పి అన్నారనమాట. సీజన్ టైం కాదు, బట్ మ్యాంగోస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. కానీ మేము అసలుకే ఇంకా షాపింగ్ చేయాలి కదా, ఇంకా తింటూ ఉంటే అవ్వదు అని చెప్పేసి మ్యాంగోస్ స్కిప్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వెస్ట్రన్ కలెక్షన్ అవి కూడా చాలా బాగుంది. అంటే 1 piece డ్రెస్సెస్ కానీ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఎక్కువగా నాకు ఏంటి అంటే, నేను ఒక ప్లాన్తో వెళ్ళింది, కుర్తా సెట్స్ ఏమైనా చూద్దాము, లేకపోతే షార్ట్ కుర్తీస్ ఏమైనా చూద్దాము, ఆఫీస్కి సంబంధించి ఆఫీస్కి రిలేటెడ్గా అని అనుకున్నాను. ఇంకా అసలు ఏమీ లేదు. అంటే నాకైతే ప్రెసెంట్ అయితే ఎలాంటి అకేషన్ ఏం లేదు, లైక్ ఫ్రెండ్ మ్యారేజెస్ కానీ లేకపోతే ఏం లేదు. సో అలా ఊరికనే వెళ్ళిపోదాము, ఏమైనా నచ్చితే తీసుకుందాము అని చెప్పి అనుకున్నాను. అండ్ నాకు మైనస్ ఏంటంటే, నాకు ఫుట్వేర్ దొరకలేదు. ఎందుకంటే నాకు ఫుట్వేర్లో అన్నిటికంటే లాస్ట్ సైజ్ కావాలన్నమాట. సో నాకు అది దొరకలేదు, అదొక్కడే నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. అండ్ హెయిర్ యాక్సరీస్ అవన్నీ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి, ఏది తీసుకున్నా 10 రూపీసే అని చెప్పారు. సో నాకు అదైతే చాలా బాగా నచ్చింది. నైట్ వేర్ కూడా ఓకే బాగానే ఉన్నాయి, బట్ ఆ నైట్ వేర్ నాకు ఎలాగంటే, అక్కడ కొనడం కన్నా లేకపోతే మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తే కొంచెమైనా తగ్గిద్ది కదా, అంటే ఒక 50 to 70 రూపీస్ డిఫరెన్స్ ఉండిద్ది కదా అని అనిపించింది. అంటే కొంచెం వేరియేషన్ ఉంది, అక్కడ 600-700 చెప్పారు. మనం సేమ్ అవుట్ఫిట్ ఆన్లైన్లో చూస్తే ఒక 500-400కి వచ్చేసిద్ది, అంతకుమించి ఏం లేదనమాట. అండ్ ఫుట్వేర్లో అయితే మాకైతే చాలా బెస్ట్ అనిపించింది. నేను తీసుకోలేదు, కానీ మా ఫ్రెండ్స్ తీసుకున్నారనమాట ఫుట్వేర్ కూడా.
ఆయన ఒక హీల్ వచ్చేసి 700 చెప్పాడు, 800 కాదు 700 చెప్పాడు. సో మేము ట్రై చేసాం, ఫస్ట్ బార్గెన్ ట్రై చేసింది కూడా మేము ఆయన దగ్గరే. లేదు మాకు 300కి ఇవ్వండి అని అంటే, లేదు 300కి రాదు అని అన్నారు. సరే మేము వెళ్ళిపోతున్నప్పుడు 300కి ఇచ్చేసాడు. అంటే వాళ్ళకు కూడా తెలుసు అది అంత పర్చేస్ అంత కాస్ట్ పడదు 700 అని అనుకొని. అండ్ వెడ్డింగ్ సీజన్స్కి మాత్రం లైక్ హల్దీకి కానీ అలాంటివి ఫ్రెండ్స్ అందరూ ఒకటే వేయాలి అని అంటే మాత్రం బెస్ట్ ప్లేస్ జయనగర్. ఒక్కటే ఉంటుంది, కలర్స్ వేరియేషన్ ఉందన్నమాట. మీరు చూస్తే ఈ వీడియోలో మీకే అర్థమవుతుంది. అండ్ ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళకి కానీ లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ పెద్దవాళ్ళకి కానీ నైటీస్లో కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే కొంచెం కాస్ట్ తక్కువకి వస్తుంది కాబట్టి మనం ఎక్కువ కొనుక్కోవచ్చు. అండ్ ఎక్కువ టైం నాకు డౌటే, బట్ ఎక్కువ రోజులు ఉండదా అని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం పర్చేస్ చేశాను కదా, చూస్తాను ఒక 2-3 months ఎన్ని రోజులు ఉంటుందా ఏంటి అని చెప్పేసి. అండ్ ఎండ్ వరకు చూడండి నేను ఏం కొన్నానో మీకే అర్థమవుతుంది. ఇంకొకటి, మీరు కూడా ఇలా బార్గెన్ చేస్తారా ఏమైనా షాప్స్కి వెళ్ళినప్పుడు? మర్చిపోకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి, బెంగళూరులో ఉంటే మీరు ఎక్కువగా ఏ ప్లేస్ ఇష్టపడతారో కూడా కమెంట్ చేయండి అనమాట. ఇంకా నాకు హైలైట్ ఆఫ్ ద వీడియోలో ఏంటి అని అంటే, ఒక సీన్ ఉంది. నార్మల్గా మనం ఏదైనా షాపింగ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ కలెక్షన్ చూసేది మనం డ్రెస్సెస్లో కానీ జ్యువెలరీలో కానీ లేకపోతే గ్రాసరీ ఐటమ్స్ కానీ లేకపోతే హోమ్ ఇంటీరియర్ ఐటమ్స్ కానీ లేకపోతే డెకోర్ ఐటమ్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తామన్నమాట. అండ్ ఎక్కువగా అవే కొంటామన్నమాట. సో నాకు ఇక్కడ కామెడీగా ఏమనిపించిందంటే, కాంప్లెక్స్ మొత్తం తిరుగుతున్నప్పుడు నాకు వెజిటేబుల్స్ కనిపించాయి హైలైట్. కాకపోతే అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలానే ఉన్నాయో ఏమో మరి, నాకు డౌటే. వెజిటబుల్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు కానీ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అదొక్కడే నాకు వెజిటబుల్ మార్కెట్ దొరికింది. వెజిటబుల్ మార్కెట్ కూడా అన్నారు, జస్ట్ ఒక ర్యాక్లో ర్యాక్ కాదు, ఒక రోలో మొత్తం ఆ వెజిటబుల్స్ దొరికింది అంతే, అంతకుమించి ఏం లేదు. కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అక్కడ కాస్ట్ కూడా పర్లేదు అనిపించింది. మేము ఉండే దగ్గర నుంచి ఒక టమోటాస్ 1 kg 20 to 30 రూపీస్ అయితే అక్కడ కొంచెం పర్లేదు, 15కి 20కి అలా ఇచ్చేస్తున్నారనమాట. అండ్ ఆల్మోస్ట్ నాకు అందరికీ తెలిసిన విషయమే, బెంగళూరులో ఇప్పుడు ఏ స్ట్రీట్ చూసినా కానీ పింక్ స్ట్రీట్ లాగా అనిపిస్తుంది. అంటే మొత్తం పింక్ ఫ్లేవర్స్ లాగా ఉందన్నమాట. నేను ముందు చెప్పినట్టు సీజన్ టైమింగ్ ఏం కాదు, బట్ మ్యాంగోస్ ఎక్కడైనా దొరుకుతున్నాయి అని చెప్పేసి. ఈ షాప్ ఏంటో నాకు ఐడియా లేదు, బట్ మా ఫ్రెండ్ చెప్పింది చాలా బాగుంటుంది మ్యాంగో షేక్ అని చెప్పేసి. మేము వెళ్ళి చూస్తే ఎంత క్రౌడెడ్ ఉన్నారంటే, వామ్మో అసలు ఏంటి ఇంతమంది ఉన్నారు, ఇంత బాగుంటుందా షేక్ అని చెప్పేసి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. తీరా చూస్తే చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇక్కడ మైనస్ ఏంటి అని అంటే, వాళ్ళు ఫోన్పేస్ కానీ ఏమైనా యాక్సెప్ట్ చేయరు, యూపీఐ పేమెంట్స్ అవన్నీ, ఓన్లీ క్యాష్ అని చెప్పారు. బట్ అప్పటికి క్యాష్ ఉంటేనే అక్కడికి వెళ్ళండి, నేనైతే సజెస్ట్ చేస్తాను అదే. ఇంకా అలా అప్పటికే చాలా టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోయింది. ఇంకా మాకు ఓపిక కూడా చచ్చిపోయింది అనమాట. ఇంకేమంత డిన్నర్ కూడా మేమేం ప్లాన్ చేసుకోలేదు, డైరెక్ట్ ఇంకా జ్యూస్ తాగేసి మేము రిటర్న్ అయిపోయామన్నమాట మేము ఉండే ప్లేస్కి. అండ్ నెక్స్ట్ శ్రీరామనవమి కాబట్టి సో రోడ్స్ అవన్నీ కూడా కొంచెం లైటింగ్స్ తోటి, టెంపుల్స్ అవన్నీ కూడా డెకరేషన్స్ తోటి కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డే మేము వెళ్ళాము టెంపుల్కి. ఆ షార్ట్ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు ఫైనల్గా వచ్చేసాం. నేను అసలు ఏం కొన్నాను జయనగర్లో మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. మీ వీడియో మొత్తంలో చూస్తే నేను ఒక బ్యాగే పట్టుకొని తిరుగుతున్నా. సో నేను ఆ బ్యాగ్కి ఎంతైతే వస్తాయో అంతే కొందాము అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఫస్ట్ పాయింట్ రివీల్ చేసేసాను. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. నా టార్గెట్ వచ్చేసి 1500 to 2000 అనుకున్నా. అండ్ 1500 to 2000లో ఎన్ని వస్తాయి అనుకొని కూడా వెళ్ళాను అనమాట. సో సెకండ్ పాయింట్ కూడా చెప్పేశాను. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే, నేను ఏం కొన్నాను అవి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను క్లిప్స్ కొన్నాను అనమాట. నా షార్ట్ హెయిర్ కాబట్టి నాకు చాలా బాగా నచ్చాయి, క్యూట్ క్లిప్స్ అనమాట. ఎక్కువ కొరియన్ వాళ్ళు వాడుతున్నారు కదా, సో అందుకని చెప్పేసి నేను అలాంటి క్లిప్స్ తీసుకున్నాను. అండ్ సాటిన్ రబ్బర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నాను. ఆల్మోస్ట్ అన్నీ ఆపేసాను, కొంచెం హెయిర్ మీద ఎక్కువ కేర్ తీసుకుందాము అని చెప్పేసి సాటిన్ రబ్బర్ బ్యాండ్స్ అవి తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఒక మంచి కుర్తా సెట్ తీసుకున్నాను, బ్లాక్ కుర్తా సెట్. ఎంత బాగుందంటే ఆ బ్లాక్ కుర్తా సెట్, నిజంగా చెప్పాలి అని అంటే ఏదైనా లైక్ శివరాత్రి టైంలో ఎక్కువగా బ్లాక్ అవుట్ఫిట్స్ వేస్తారు నేను చూసిన టైంలో అనమాట. సో నాకు అనిపించింది అప్పుడు, శివరాత్రికి నేను ఇలాంటి అవుట్ఫిట్ వేస్తే ఎంత బాగుండేది అని అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ భయం కుర్తా సెట్స్, ఎందుకంటే ఇలాంటి స్ట్రీట్ షాపింగ్లో ట్రయల్ రూమ్స్ ఉండవు అనమాట. సో మనం తీసుకుంటే ఇంకా ఏం చేయలేము, ఒకవేళ అది మనకు సరిపోకపోయినా ఏం చేయలేమన్నమాట. సో కాంప్రమైజ్ అయిపోవాల్సిందే. కానీ నేను ధైర్యంతో తీసుకున్న ఫస్ట్ ఈ బ్లాక్ కుర్తా సెట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉందన్నమాట. సో థర్డ్ అవుట్ఫిట్ వచ్చేసి ఇంకొక కుర్తా సెట్ తీసుకున్నాను.
ఇది కూడా చాలా బాగుంది. ఇది కొంచెం గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నా, నాకు లేదు గ్రీన్ కాంబినేషన్లో, సో అందుకని చెప్పేసి నేను గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట. ఇది కూడా బాగుంది. ఇది కంప్లీట్ గ్రీన్ కాదు, కొంచెం డార్క్ గ్రీన్ లాగా, అది ఏ కలర్ అంటారో నాకు అంత ఐడియా లేదు. సో నాకు ఇది కొంచెం మైనస్ అయింది, ఎందుకంటే నాకు బాటమ్ కొంచెం సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ క్లాత్ కూడా కొంచెం గుచ్చుకుంటున్నట్టు ఉంది. మేబీ ఒక వాష్ తర్వాత ఏమైనా బాగుంటుందేమో, సో చెప్పలేనమాట. నెక్స్ట్ ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేసి నేను ఒక షార్ట్ కుర్తీ తీసుకున్నాను ఆఫీస్కి, కొంచెం వైలెట్ కలర్లో, చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది పాప్కార్న్ క్లాత్ అనమాట. సో ఆ పాప్కార్న్ క్లాత్లోనే తీసుకున్నాను. అండ్ ఈ బ్లూ జీన్స్కి మీద మాత్రం చాలా బాగా సెట్ అయింది. సో చూడాలి, ఇది కూడా నేను ఒకరోజు స్టైల్ చేస్తాను, అండ్ ఎలా స్టైల్ చేస్తానో కూడా మీకు ఒక షార్ట్ వీడియోలో నేను రివీల్ చేస్తాను అనమాట. సో ఇది నేను తీసుకున్నవి ఈ షాపింగ్ స్ట్రీట్ షాపింగ్లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, సో మీరు కూడా వెళ్తే కమెంట్ చేయండి. అండ్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనుతో కబుర్లు. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.